గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది రాజుగారిల్లు కాబట్టి నేను ఆయన మనవరాల్ని కాబట్టి ఇక్కడున్నాను. నువ్వు రాజుగారి మనవరాలివా? నాకెందుకు చెప్పలేదు? చెప్పలేదు. చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమీ లేని వాళ్ళు ఇట్లా ఎగిరేది అన్నావు. వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళయ్యా వెళ్ళు. ఒకటి, రెండు, మూడు. మూడు ఉన్నాయేంటి? చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఐఎమ్ సారీ. నేను సింహానే. మన ఇంట్లో రెండు సింహాలే ఉండాలి. ఈ మూడో సింహం ఎక్కడిది? రెండు సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి, రండి. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రేయ్, నిజం చెప్పు. తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో ఒకటి మధ్య ఒకటి వచ్చిన చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాను. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వ్యవస్థలో స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్ అంతే. మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. ఉండన్నయ్య గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరికి వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవర్ ఉంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసేపోయి స్తంభాన్ని కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుతా పోడురా, తాడు తేడరా, మీ అమ్మ కడుపుడు కాదు, తాడు తేడరా. లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొట్టగలరా గానీ వాడు కొట్టగలరా? ఎవడ్రా వాడు? వెనక దుడ్లో దాక్కున్నాడే వాడు. వాడు పట్టుకోండి. అయ్యా, మన ఇంట్లో దొంగ దూరాడయ్యా. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఆ పుస్తకాల వెనక ఎవడో ఉన్నాడు. చిన్నడా, పలుగు తీసుకెళ్ళి పడవరా.
గట్టిగా పడు. వాడిని పట్టుకుంటా. అమ్మగారు అమ్మగారు నేను ఒకసారి చేయేస్తా. అయ్యగారు చూసారా? వేశారా? ఏయ్ నువ్వులే లే. జాగ్రత్తమ్మా. పోండి. ఎందుకు పడిపోయావు? ఎందుకు పడిపోయావు? అతన్ని పొడిచారు. పొడిచారా? రాయ్ ఇటా. వాడిని పొడిచినట్టు నీకు తెలుసా? తెలీదు. పొడిచినోడు వాడికే తెలీదు, మరి నీకెలా తెలిసిందే? తల దించకు, నన్ను చూడు. అంటే వాడక్కడున్నట్టు నీకు ముందే తెలుసు అన్నమాట. తెలిసి నాకు చెప్పలేదు. వాడికి నీకు ముందే పరిచయం అన్నమాట. వాడు నీకోసం వచ్చాడా, దొంగతనానికి వచ్చాడా? అయ్యా అయ్యా వాడు తప్పించుకున్నాడయ్యా. రేయ్! ఈ లంకలో వాడెక్కడున్నా సరే వాడిని వదలమాకండ్రా. లాంచీలన్నీ ఆపేయండి. రేపటి నుంచి ఏ మగాడు చొక్కా తడుకోకూడదు. ఎంత కొవ్వురా వాడికి, నా ఇంటికే వస్తాడా? రేయ్! చెట్లు పొట్టులు గుట్టలు అన్ని గాలికి పారేయండి. అందరూ ఏనండాహో. ఇందు మూలంగా పెద్ద లంకలో ఉన్న 50 మందికి తెలియజేయనిది ఏమనగా, కడుపులో పలుకు దిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికే వరకు లంక నుంచి ఏ లాంచీలు బయలుదేరడం గాని రావడం గాని జరగదు. మొత్తం లంకంతా గాలించడం జరుగుతోంది. మన మంగరాజు గారి ఆజ్ఞ ప్రకారం చొక్కాలిప్పుకొని ప్రతోడు తిరగవలసిందిగా హెచ్చరించడమైనదాహో. మామిడి జ్వరంగా ఉంది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. లాంచి తీయ్యా. కుదరదమ్మా, రాజుగారు లాంచీలు తీస్తున్నారు. అయ్యా చిన్న ప్యాన్ దయచేసి లాంచి తీయ్యా. బుద్ధుందా బుద్ధుందా నీకు? ఇదంతా నా వల్ల జరిగింది. నేనే అనవసరంగా వెళ్ళదని రెచ్చగొట్టాను. దేవుడా, అతనికి ఏం జరగకుండా చూడు. నానా హాస్పిటల్ అన్ని వెతికాం, వాడు అక్కడ రాలేదు. లాంచీలో రేవులో కూడా వెతికాము, అక్కడ కూడా వాడు లేడు నాన్న. బెస్తవాడంతా కాలించాదరా, కనబడలేదు. వెతికాం, అక్కడ లేడు. ఆ భూతరాజు గాడు ఏమన్నాడ్రా? నేను తాగేస్తున్నాను, నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు అంటున్నాడు. ఏం తెలియదన్నాడా? నీకు తెలిసిందా? అసలు నీకు తెలిసిందిరా? వాడు అర్ధరాత్రి నా కోటలోకి వచ్చి నీ గదిలోకి దూరి నీ చేతుకున్న ఉంగరం దుబ్బేశాడు. అయినా నీకేమీ తెలియలేదు. ఛీ, సిగ్గులేదు? పెద్ద కొడుకు అంట పెద్ద కొడుకు, అంత తోలుమందం అయిపోయిందిరా. వాడు లంకలోనే ఉన్నాడు, నాకు తెలుసు. వాడిని చంపాను. వాడు బతకూడదు, వాడు చచ్చిపోవాలా, వాడు చచ్చిపోవాలా. ఆగో, అట్టు పెట్టు. వద్దు, వాడికై. అక్క, తన దగ్గరికి వెళ్తున్నావు కదా? అక్క, మేము కూడా నీకు తోడొస్తాం అక్క. వస్తామక్క. వద్దు, అందరూ ఒకేసారి వెళ్తే అనుమానం వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి. ఎవరైనా అడిగితే నేను బాత్రూమ్ లో ఉన్నానని చెప్పండి. సరే అక్క. అక్క జాగ్రత్త.
ఇక్కడే ఉండి అందరికి ఏం కావాలో చూసుకో. నీళ్లు పోయిరా. ఎప్పుడు పట్రా అయ్యా. కర తీసురా. అలాగేనయ్యా. వద్దు, లేవద్దు. ఇదిగో ఉంగరం అడిగావు కదా, నిజంగా నేను అడగకుండా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఈ దెబ్బలేంటి? నీకోసం ప్రాణమైనా ఇస్తాను. వద్దు, మీ వాళ్ళు వస్తారేమో, వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను వదిలే ఇంకా వెళ్ళను. మరి వాళ్ళు వస్తే ఏం చెప్తావు? అమ్మాయి మీరు చేయి పాడిందా నరికేస్తాను. నువ్వేంట్రా నరికేది? మా అమ్మాయి మా ఇష్టం. అవును, మీ అమ్మాయి. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, నేను ఇతన్ని ప్రేమించాను. ప్రేమ అంటే నువ్వు ప్రేమించాను అనగానే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసేస్తాను అనుకుంటున్నావా? మీరు అవునన్నా కాదన్నా తనంటే నాకు ఇష్టం. ఏయ్, నీతో మాట్లాడరా. ఏయ్, రావేటో. నువ్వు ఇట్రా. నేనంటే ఇష్టమైతే ఇట్రా. నువ్వంటే నాకు ఇష్టం, మీరన్నా కూడా గౌరవం. ఈ గొడవలు కొట్లాట్లు ఏమొద్దు. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. నా ఎదుట పెళ్లి జరిపించాలి. బాగుంది. మరి బాజా భజింత్రీలు కావాలి కదా. రేయ్, వాయించండి రా. వాడిని చెప్పి గోదావరి రా. ప్రేమ కావాలి, ప్రేమ నీకు. కట్టండి రా దీన్ని. ఎవరో మనిషిరా, పట్టండి.
బావా. ఉడకబెట్టి చచ్చిపోయానా? మీరు వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పండి గోదాట్లోకి శవం కొట్టుకొచ్చిందని. వాళ్ళే తీసుకుపోతారు. వెళ్ళండి రా. అరవిందా, అరవిందా, అమ్మా లేమ్మా, అమ్మా, అరవిందా, 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 ఇదిగో ఈ నీళ్ళు తాగమ్మా. తప్పు తప్పు. మగాళ్ళు ఆడాళ్ళని కొట్టకూడదు. అది రాజుగారు సొంత కోడల్నే కొట్టాడని ఊరందరికీ తెలిస్తే నాకంత చెడ్డ పేరు. అమ్మమ్మమ్మమ్మ, తప్పు తప్పు. రండే. రై, దీని మొగుడు ఎవడ్రా? ఎవడ్రా దీని మొగుడు? రై, పెళ్ళాన్ని కొట్టచ్చు. కొట్టరా దీన్ని. నేనొద్దండా దానికి నీళ్ళిచ్చిందిరా. దానికి వీళ్ళందరి మద్దతు. రై, ఎవడు పెళ్ళన్నాడు కొట్టండ్రా. వాడు చచ్చిపోయాడు. వాణ్ణి మేమే చంపేశాం. నువ్వు చచ్చిపోవాలి. ప్రేమ కావాలే ప్రేమ నీకు. నీ ప్రేమ కావాలా? చంపేస్తా. దీనికి ఎవరైనా తిండి పెట్టినా నీళ్ళిచ్చినా నరికేస్తాడు. ఇది ప్రేమించింది కనుక చచ్చిపోవాలి. ఇక్కడే చచ్చిపోవాలి. ఈ నట్టింట్లోనే చచ్చిపోవాలి. నా వంశములో 10 తరాల వరకు ప్రేమ అనేది ఉండకూడదు. వాడు చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయాడు.